హలో అండి, ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. వాళ్ళ కోసం సాంబార్ చేస్తున్నాను. సాంబార్, బిర్యానీ, చికెన్ అవన్నీ చేస్తున్నాను, కానీ సాంబార్ సింపుల్గా చేయటం ఎలా మీకు చెప్తాను చూడండి. ఒక పెనంలో ఆయిల్ వేసుకొని మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నా మనం వేసుకోవచ్చు. సాంబార్లో చాలా బాగుంటుంది. మా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి కనుక నేను బెండకాయ, మునక్కాయ, వంకాయ, క్యారెట్, ఆనియన్ వేసి చేస్తున్నాను చూడండి. ఇంక ఇవన్నీ ఒకేసారి వేసేసుకోవాలండి. వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత మాత్రమే టమాటా వేయాలండి. వాటితో పాటు టమాటా వేయకూడదు. అవన్నీ ముందు వెజిటేబుల్స్ అన్నీ ముందు బాగా వేగినాక టమాటాస్ వేసి వేయించాలి. బాగా వేగినాక మనం ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టుకుంటాం కదా కుక్కర్లో, ఇంకా పప్పు వేసేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోవాలండి పప్పు. వేయించుకొని కాసేపు అప్పుడే పులుసు వాటర్ పోసేయకుండా కాసేపు పప్పును కూడా అలా ఉంచాలి. అది కొంచెం ఇదైనా బాగా దగ్గరకు వచ్చినాక అప్పుడు మనం పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు మనకి కావాల్సినంత పులుసు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా పులుసు వేసుకుంటున్నాను చూడండి. కొంచెం ఒక 25 మెంబర్స్ వరకు వస్తున్నారండి చుట్టాలు, అందుకే కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. నేనైతే ఇంత పులుసు సరిపోద్దని ఇది తీసుకున్నాను. ఇంకా పులుసు కూడా వేసేసి ఇంకా సరిపడ్డన్ని వాటర్ వేసుకోవాలి. చూడండి, వాటర్ కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, ఇంకా కొంచెం కారం, మసాలా కారం అండి. ఇంకా నేను వేరేగా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి వేయట్లేదు. ఇంకా అన్నీ కలిసి ఉన్న కారం వేసేస్తున్నాను. కారం కూడా మన వాళ్ళ కొట్లోనే దొరికిద్ది. చాలా బాగుంటుంది. కర్రీస్లో కూడా కారం చాలా బాగుంటుందండి. మసాలా కారం అన్నీ ఉంటాయి. ధనియాల పొడి, జీలకర్ర పొడి మొత్తం కలిపి కారం అన్నమాట. అందులో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కారం. ఇంకా కలుపుకొని ఇంకా చాలాసేపు మరిగించుకోవాలండి. పప్పు చారు బాగా మరిగించుకోవాలి. పొయ్యి మీదే కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ఇంట్లో అయితే గ్యాస్ మీద చేసుకుంటాం కదా, ఇంకా మేము పొయ్యి మీద చేస్తున్నాం. ఇంకా కరివేపాకు రెబ్బలు, కొంచెం బెల్లం కూడా వేసని చూసుంటారు మీరు. చూడండి, చారు కూడా చాలా బాగా మరిగిపోతుంది కదా. తర్వాత ఇంట్లోకి వచ్చి తాలింపు వేసుకుంటున్నాను చారుకి. జీలకర్ర, ఆవాలు, తాలింపు దినుసులు ఉంటాయి కదండి, అవి వేసుకొని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కరివేపాకు, ఇది తాలింపు వేసి చారులో పోసేసాను. చారు ఎంత బాగా వచ్చిందంటే అందరూ చారు చాలా బాగుందని అన్నారండి. చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుంటుంది చారు. బాగా కుదిరింది. అంతమందికి చేశాను, ఎప్పుడూ చేయలేదు నేను అంతమందికి. కానీ ఒక్కసారి ఫస్ట్ టైం నేను అంతమందికి చేయటం. ఎప్పుడో ఇద్దరి కోసం చేసుకునేదాన్నే, కానీ అంతమందికి ఎప్పుడు చేయలేదు. చాలా బాగా కుదిరిందండి చారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో సాంబార్ మసాలా వేసుకున్నాను. సాంబార్ మసాలా కూడా అన్నయ్య వాళ్ళ కొట్లోదే. అయిపోయిందండి సాంబార్. మా అక్క సాంబార్ చేసి నాకు సాంబార్ నచ్చిందని ఇంటికి కూడా